ఈస్టరు తరువాత ఇది రెండవ వారం. అంటే 5th ఈస్టర్ అయితే మొదటి ఆదివారం 12th అండ్ సెకండ్ సండే 19th. 19వ తేదీ రెండవ ఆదివారానికి మనం వచ్చి ఉన్నాం. అనగా యేసు ప్రభువారు 40 రోజులు పునరుద్ధానం తర్వాత ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మరి మనుషుల, శిష్యుల, విశ్వాసుల నమ్మికను బలపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చదివారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం పఠించాం. దీనిని ధ్యానం చేయడానికి కాను మనం ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీ మాటలు మేము గ్రహించే ఆ శక్తిని మాకు దయచేయండి. మీ మాటలను గ్రహించడమే కాదు, కానీ ఆ ప్రకారం జీవించడానికి ఇష్టమైన మనస్సును మాకు అనుగ్రహించమని సమయాన్ని మీ అధికారమునకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో వాక్యం అంతటిని ధ్యానించడం లేదు, కానీ కొన్ని కీ థాట్స్, ప్రధానమైన తలంపులు క్లుప్తముగా మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ 21వ అధ్యాయం ప్రారంభంలోనే అటు తర్వాత అని కనెక్టింగ్ వర్డ్ టు ద ప్రీవియస్ చాప్టర్, ముందున్న అధ్యాయానికి ఒక కనెక్షన్ పెట్టినారు, అటు తర్వాత. ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే ఎటు తర్వాత, అటు తర్వాత అనగా అంటే ముందున్నటువంటి వచనాలు చూడవచ్చు. 20వ అధ్యాయము 30వ వచనం నుండి, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడి. అంటే చాలా సంగతులు జరిగినాయని అర్థం. అవన్నీ ఈ నరేషన్లో లేవు. అంటే యోహాను తాను వ్రాస్తున్నటువంటి నరేటివ్లో ఈ విషయాలు లేవు, అన్నీ లేవు, కొన్ని మాత్రమే వ్రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, రివీలింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను అంటే మనుషులు వెతికే ఆయనను కనుగొనడం కన్నా యేసు ప్రభువారే తానే విశ్వాసులను కనుగొని వారికి తనను తాను ప్రత్యక్షం పరుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు 14వ వచనంలో, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అంటే 3rd టైం. ఇంతకు ముందు 2 సార్లు జరిగినవని యోహాను ప్రకారం. ఇది 3వసారి ప్రత్యక్షమైనట్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ 3వ పర్యాయము ప్రత్యక్షమైనటువంటి స్థలం, ద ప్లేస్, ఇది గలిలయ. యేసు ప్రభువారు సిలువ వేయబడినది, సమాధి చేయబడినది, పునరుద్ధానుడైనది అంతా యెరూషలేము ప్రాంతానికి చెందినదైతే ఈ ప్రత్యక్షత గలిలయలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు
తన శిష్యులతో హింట్స్ ఇచ్చాడు. మీరు గలిలయకు పదండి, నేను అక్కడికి వస్తాను, లేక అక్కడ నన్ను నేను ప్రత్యక్ష పరుచుకుంటాను. మత్తయి సువార్తలో కొన్ని సంఘటనలు మనం చూసినట్లయితే 28వ అధ్యాయములో మనము చూసినట్లయితే 7వ వచనం లేక 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. యూదయలో ఉన్నటువంటి యెరూషలేము ఉంటే ఇక గలిలయ నార్థన్ రీజియన్, అక్కడికి మీ సొంత ప్రాంతం నజరేతు అక్కడే ఉన్నది, గలిలయ అక్కడే ఉన్నది. యేసు ప్రభు వారు పరిచర్య చేసిన ఎక్కువ భాగం పరిచర్య చేసిన ప్రాంతం అది. కానీ గ్రామీణ ప్రాంతము, యెరూషలేముతో చూసుకుంటే తక్కువగా పాండిత్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి మీరు వెళ్ళండి, అది మీ ప్రాంతం, మీకు ముందే ఆయన వచ్చి ఉంటాడు అక్కడ అని ఈ పునరుద్ధాన సమయంలోనే చెప్పడం మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఎట్లా వెళ్తాడు అంటే, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఆయన ఆమ్ని ప్రజెంట్ అంటే పునరుద్ధానుడైనాడు. శరీరం రక్తమాంసంలో ఉంటే ఎక్కడ ఉంటాడో మనకు తెలిసిపోద్ది, లొకేషన్ దొరికిపోద్ది. ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు, గ్లోరిఫైడ్ బాడీ, అది పునరుద్ధాన శరీరం, ఒక చోటకు పరిమితం కాదు. యూదయలో ఉన్నాడు, గలిలయలో కూడా ఉంటాడు. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. శిష్యులైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ సీమోను పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి పోతాను అని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, అంటే గలిలయలో 7 సమకూడారు. వాట్ అబౌట్ 4? 4 ఏమయ్యారు? మరి 4 ఎక్కడున్నారో తెలియదు. ఒక 7 టైపలాజికల్లీ 7 సిగ్నిఫైస్ ద చర్చ్. 7 సంఖ్య సంఘాన్ని సూచిస్తూ ఉంది. ఆది సంఘంలో 7 పెద్దలు ఏర్పాటు చేయబడినారు. ప్రకటన గ్రంథంలో చూస్తే 7 సంఘాలకు ఉత్తరాలు పంపుతాడు. ప్రారంభంలోనే 7 దీపస్తంభములు అంటాడు. 7 అనేటువంటి మాట మా ప్రత్యేకము. ఇట్స్ ఏ కంప్లీట్ నెంబర్ 7 అండ్ 7 సిగ్నిఫైస్ ద చర్చ్. సంఘాన్ని 7 సూచిస్తూ ఉంది. ఇక్కడున్న శిష్యుల్లో 7 ఇక్కడ అసెంబ్లీ చేశాడు. 7 ఉన్నారు ఇక్కడ. ఒకసారి లెక్క వేద్దాం. 2వ వచనంలో సీమోను పేతురును ఒకడు, దిదుమనబడిన తోమా 2, కానా అను ఊరివాడుగు నతానియేలు 3, జబదయి కుమారులు 2 యాకోబు యోహాను 5, ఆయన శిష్యులలో మరి 2, 5 + 2 7. 7 ఉన్నారు గలిలయలో. అంటే సంఘం సమకూడినట్లుగా భావించాలి. ఇట్ ఈస్ ద చర్చ్. అయితే ఈ చర్చి దీనిలో లీడ్ తీసుకొని సీమోను పేతురు నేను చేపలు పడతాను అంటాడు. ఎందుకంటాడు? పొద్దుపోకన్న మాటే. ఒక విధంగా అండర్ డిప్రెషన్. మా గురువు గారు ఉంటే జనమే జనం, ఆయన అంటే మేము శిష్యులు వెళుతూ ఉన్నాము. ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రయాణాలు, పరిచర్య.
ఎంతో బాగున్నది. ఇప్పుడేముంది, మన గురువు గారు పునరుద్ధానుడు అయ్యాడు, మనం ఒంటరి వాళ్ళం, మనకు యాక్టివిటీ లేదు అనే అభిప్రాయంతో ఉన్నారు. సో దే ఫౌండ్ అన్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీని ఎంపిక చేసుకున్నారు. ఈ కౌన్సిలింగ్స్లో యాక్షన్ థెరపీ అని ఉంటుంది. టు గివ్ అన్ యాక్టివిటీ, ఒకడు ఏదైనా ఒక కష్టాన్ని ఎదుర్కొని డిప్రెషన్లో ఉంటే ఒక పని కలుగజేసుకొని ఆ పనిలో నిమగ్నం అయితే వాళ్ళు ఆ డిప్రెషన్, ఆ మానసిక సంక్షోభం నుండి బయటపడతారు అనేటువంటి. నేను చేసింది కూడా అదే పనే. మన ప్రియులతో కలుసుకొని టు బిగిన్ దిస్ కాంగ్రిగేషన్, నేను అనుకున్నాను ఊరక ఉండడం ఎందుకు, ఉన్నాయి కొంత పరిచర్య, బట్ వీ కెన్ బిగిన్ ఏ కాంగ్రిగేషన్ so that to make myself busy and make yourself also busy in this activity. మరలా ఇక్కడ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసాం. ఇది థర్డ్ బ్యాచ్. మనం గ్రాడ్యుయేషన్ సిద్ధపడుతూ ఉన్నాం, థర్డ్ బ్యాచ్. అనదర్ యాక్టివిటీ. సో క్రియేటింగ్ అన్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ అన్ యాక్టివిటీ. ఒక పనిని మరి సృష్టించుకోవడం, ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉండడం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పీపుల్ థింక్ అబౌట్ ఫండింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫండింగ్ అంటే మన సామర్థ్యం మేరకే, శక్తి మించిన పని కూడా అవసరం లేదు. మన శక్తి పరిధిలోనే, మనకివ్వబడిన సామర్థ్యంలోనే, టాలెంట్స్లోనే ఒక పని పెట్టుకొని పనిలో నిమగ్నమై ఉండడం వలన యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎంప్టీనెస్. ఏందబ్బా ఇట్లా అయింది జీవితం. అదే జరిగింది పేతురుకు. ఇంకొక యాక్టివిటీ ఆయనకి తెలిసింది ఏం లేదు, చేపలు పట్టడం తప్ప. శిష్యరకం చేశాడు, మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను రమ్మంటే వెంట యేసుప్రభు వారు వెంట వెళ్ళాడు. యేసుప్రభు వారు డిటాచ్డ్. మరణం తర్వాత సమాధి, పునరుద్ధానము, కాకపోతే కొంతకాలం అయ్యాక ఆరోహణం. దేర్ వాజ్ ఎ డిటాచ్మెంట్. సో పేతురు ఇంకా మిగిలిన టీంలో వీళ్ళకి తెలిసిన విద్య చేపలు పట్టడం. కాబట్టి ఈయన అనుకున్నాడు, హీ చూస్ లెట్ మీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడ ఒక పని చూద్దాం. నాకు తెలిసిన పని చేపలు పట్టడం. నేను వెళ్తున్నాను వచ్చి అన్నాడు. మిగిలిన వాళ్ళన్నా నువ్వు అక్కడ పోతే అట్లాగ మమ్మల్ని వదిలిపెట్టి వి ఆల్సో జాయిన్ విత్ యూ. లైక్ మైండెడ్ పీపుల్, అది కూడా కీలకం. లైక్ మైండెడ్ పీపుల్, ఒకే మనస్సు కలిగినటువంటి వారు యాజ్ ఏ గ్రూప్, వారు మరొక పనిలో వారు నిమగ్నమైనారు. అది జరిగినది. అయితే ఎంచుకున్న పనిలో నిమగ్నమై ఉంటుండగా ఆ పని ఫ్రస్ట్రేషన్కు దారితీసింది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఉన్న ఎంప్టీనెస్ను దాన్ని అధిగమించడానికి దే ఫౌండ్ ఎన్ యాక్టివిటీ. పీటర్ డిసైడెడ్ టు గో ఫర్ ఫిషింగ్. కానీ అనుచరులు కూడా, మేము కూడా వస్తున్నాం, మనంతా ఒకే మైండ్, 7 సంఘానికి గుర్తు, మనం కూడా జాయిన్ అవుదాం పదా అని వెళితే 7 టుగెదర్ ఆ నిస్సహాయతలో నుండి విసుగులోనికి వెళ్ళిపోయారు. వారు విసుగు చెందినారు. రాత్రంతా వారు శ్రమ పడ్డారు. రాత్రి ఏమీ పట్టలేదు. వారు వెళ్ళి 3వ వచనములో, వారు వెళ్ళినప్పుడు ఆ రాత్రి వారేమీ పట్టలేదు అనేటువంటి మాట 3వ వచనములో మనకు కనబడుతుంది. ఫ్రస్ట్రేటెడ్. ఈ పరిస్థితుల్లో
యేసు ప్రభువారు తన సంఘమునకు దూరముగా ఉండునా, అది కీలకమైనది కదా. వేర్ హీ విల్ బీ, ఎక్కడ తన విశ్వాసులు సమకూడతారో అక్కడ ఉంటాడు. యెరూషలేము అనే కాదు కదా, యెరూషలేము రిలీజియస్ సెంటర్ ఫర్ జూయిష్ పీపుల్, పొలిటికల్ సెంటర్ అట్ ద సేమ్ టైం. రాజధాని యెరూషలేమే, మరి దేవుని స్థలము యెరూషలేం, రెండు యెరూషలేములో ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు తన విశ్వాసులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. అది కూడా మనం గమనించాలి. చాలాసార్లు హోలీ ల్యాండ్ ట్రిప్ గురించి మా మిత్రులు మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తాను, దేవుని స్థలమే, ఓకే, యాక్సెప్టెడ్. యేసు ప్రభువారు జీవించిన స్థలము, నడిచిన రోడ్లు, సిలువ వేయబడిన స్థలం, లేక సమాధి చేయబడిన స్థలం, ఈ వివిధ సంఘటనలకు సంబంధించిన స్థలాలు చూస్తాం. పుణ్యం వస్తుందా ప్రశ్న. ఒకవేళ పుణ్యం వస్తే, ఆ 2 లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాడికే ఆ పుణ్యం వస్తే, మరి లోకం అంతా కూడా, ఈ దేశంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది, ఎస్సీలకు మత స్వేచ్ఛ లేదా అని. టు Jews their own religion, have their own selection of religion. ఎందుకంటే వీళ్ళు నిండుగా ఉన్నారు, క్రైస్తవులంతా వీళ్ళే పేదలే. వీళ్ళు హోలీ ల్యాండ్ వెళ్ళి చూసి ధన్యులు అవుతారు అనుకుంటే ఇక ఆ ధన్యత వీరికి దొరకదు. అందుకనే మనం స్ట్రిక్ట్లీ బిలీవ్, యేసుప్రభువారు ఎక్కడ కావాలంటే, విశ్వాసులు ఎక్కడ కూడితే అక్కడ ఉంటున్నాడు. యెరూషలేము అందరు కలిసిపోయారు పస్కా సమయానికి. కానీ యేసు ప్రభువారు చెప్పాడు, గలిలయకి వెళ్ళండి, మీకు ముందుగా వెళ్తున్నారు. పునరుద్ధానుడు అయినప్పుడు ఒక హింట్ ఇచ్చారు. వీళ్ళొచ్చి అక్కడ ఉండేసరికి యేసు ప్రభువారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన విశ్వాసులు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు అనేటువంటిది మనము భావించవలసినటువంటి విషయం. నిజముగా విశ్వాసులు ఎక్కడ సమకూడతామో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఇక్కడ ఈ 7 సంఖ్యతో కూడినటువంటి సంఘానికి గుర్తైనటువంటి ఈ చిన్న సమాజం గలిలే సముద్రంలో ఫిషింగ్ బోట్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ అంటే మానసిక ఒత్తిడి సమస్య. అది నేటి దినాల్లో మానసిక ఒత్తిడి, అనేక విధములైనటువంటి శరీర జబ్బులకు కూడా మానసిక ఒత్తిడి. నాకు 26 సంవత్సరాలు అయింది షుగర్ వ్యాధి నన్ను ఆవహించి. 26 సంవత్సరాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మానసికంగా ఆహ్లాదంగా ఉంటే ఇట్ విల్ బి అండర్ కంట్రోల్. చాలామంది చక్కెర తిన్నావు, అవి తిన్నావు, ఇది చేసావు, అది చేసావు, నీకు వాకింగ్ లేదు, ఈ ఎక్సర్సైజులు లేవు, అవి లేవు, అవి కొన్ని రీజన్స్. కానీ ఆహ్లాదంగా ఎప్పుడు ఉంటామో, ఈ ఒత్తిడులకు బయట ఎప్పుడు ఉంటామో అప్పుడు ఎందుకో కంట్రోల్లోకి వస్తుంది. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషంగా ఉంటాం. ఊపిరాడని పనుల్లో ఎక్కువ కేకులు వస్తూ ఉంటాయి, తీసుకుంటుంటాం, పుచ్చుకుంటుంటాం. కట్ చేసినప్పుడు పాస్టర్ గారు కొంచెం ఏం కాదులేండి అంటారు. 4 చోట్ల అట్లా అంటే చాలా షుగర్ పోతుంది శరీరంలో, డైరెక్ట్ షుగర్. కానీ ఏం కాదు, ఇట్ విల్ బి అండర్ కంట్రోల్. ఇట్స్ ఎ మిస్టరీ. అంటే ఈ ఫ్రస్ట్రేషనే అన్ని శరీర రుగ్మతలకు కూడా కారణం అవుతుంది. శరీర రుగ్మతలకు. అందువల్ల యేసు ప్రభువారు ఇచ్చే సమాధానము వీటన్నిటినీ అధిగమిస్తాం. ఆయన ఇచ్చే శాంతి, సమాధానం, గ్రేట్ గిఫ్ట్. ఆ ఫ్రస్ట్రేషన్లో యేసు ప్రభువారు కనపడ్డారు, ఒడ్డున కనపడ్డారు, తెల్లవారి కనపడ్డారు, సూర్యోదయ సమయంలో కనపడ్డారు. అది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. యేసు ప్రభువారు కనపడి
ఆయనను మొదటిగా ఎవరు గుర్తుపట్టలేదు. పునరుద్ధానుడైనటువంటి యేసు, ఆయన రూపాన్ని మనము పోర్ట్రే చేయలేం, గీయలేం. ఆయన రూపం పునరుద్ధానుడైన, ఒకవేళ మానవ రూపంలో ఉన్నప్పుడు ఒక జూయిష్ పర్సన్ని, ఐడియల్ పర్సన్ని మనం పెట్టుకుని ఒక పిక్చర్ని క్రియేట్ చేయొచ్చాం. కానీ పునరుద్ధానుడైన వాడు. మనం ఒకసారి మార్క్స్ వార్త 16వ అధ్యాయము మనం చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయములో మరి 12వ వచనం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. మారు రూపం అంటే వారు చూచిన రూపం కాదు. పునరుద్ధానుడైనటువంటి యేసు రూపాన్ని మనం ఐడెంటిఫై చేయలేమంటున్నారు. ఇక్కడ పునరుద్ధాన ప్రత్యక్షతల్ని విశ్లేషిస్తే, ఎప్పుడెప్పుడు కనపడ్డాడు, ఏ రీతిగా కనపడ్డాడు అని విశ్లేషిస్తే, మొదటి నుండి మగ్దలేని మరియ కూడా ఆయనను తోటమాలి అనుకున్నారు. అంటే ఆ రూపము రక్తమాంసంలో ఉన్నటువంటి రూపం అయితే కాదు, మారు రూపం, లేక ఒక క్రొత్త రూపం, గుర్తించలేని రూపం, గుర్తుపట్టలేని రూపములో ఆయన మనతో ఉంటాడు అనే విషయం స్పష్టమవుతుంది. ఉన్నాడు, ఒడ్డునున్నాడు. శిష్యుల్ని ఆయనే పలకరించాడు. ఏమంటాడు? పిల్లలారా, 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నదా? అసలు పిల్లలు పైడియాన్ అనే మాట వాడబడతాం, గ్రీక్ పదం. పిల్లలు ఈ పదాన్నే గుర్తుపట్టవచ్చు. పిల్లలు అనేటువంటి మాట చాలా ఆప్యాయతకు సంబంధించింది. బచ్చెలు అంటుంటారు కొన్ని రాష్ట్రాల్లో. అంటే పిల్లలారా, ఒక పేరెంటల్ ఫిగర్, పెద్దవాడు. ఇంకొకటి, గురువు కూడా పిల్లలారా అని పిలుస్తారు. యేసు ప్రభు వారు కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో పిల్లలారా అని పిలుస్తాడు. గురువుకు శిష్యులకు ఉన్నటువంటి బంధం అది. తండ్రి శిష్యులు అనేటువంటిది ఇతర భాగాల్లో కూడా ఉన్నది. ఏలియాని ఎలీషా, తండ్రి తండ్రి వెళ్ళిపోతున్నావా నా తండ్రి అని మొత్తుకుంటాడు. సో తండ్రి కుమారుడు, ఈ పదము కూడా ఇట్ విల్ డ్రా అటెన్షన్. ఎవర్రా ఈ మనిషి, నా మనల్ని పిల్లలారా అంటాడు అని ఆలోచించాలి. ఎవరు అనగలరు? వీళ్ళు ఉన్నటువంటి ఆ ఒత్తిడిలో, ఆ తెల్లవారులు కష్టపడిన ఒత్తిడిలో గమనించలేదు. కానీ యేసుప్రభు వారే ఒక స్టెప్ ముందుకు వేశాడు. భోజనానికి ఏమన్నా ఉన్నదా? మరి వీళ్ళు రాత్రి చేపలకు వచ్చినప్పుడు తినేసి వచ్చారు, తినకుండా వచ్చారు. చేపలు పట్టుకుపోయి కాల్చుకొని తిందాం అనుకున్నారు, వండుకొని తిందాం అనుకున్నారు. రీజన్ ఏంటో, రాత్రిపూట అంతా చేపలు పడతానే ఉన్నారు పాపం. ఈ వృత్తిలో ఆకలి కూడా ఉంటుంది. నీళ్లలో చేసే పనుల్లో ఆకలి కూడా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పారు, లేదండి మా కాడ ఏమి లేదు తినడానికి, ఏమి లేదు. అది ద ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్. వెన్ పీపుల్ బికమ్స్ హంగ్రీ, మాకు అంటే గ్రామీణ ప్రాంతంలో నా చిన్నతనంలో కొన్ని పద్ధతులు ఉండేవి. అంత పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు. చాలామందికి భోజనం లేని దినాలు, కూలి పనులు చేసుకునే వాళ్ళకి భోజనం లేని దినాలు. ఎప్పుడో కొంచెం దొరికితే వండుకొని ఆ ఒక్క పూట తిని రోజంతా గడిపే దినాలు అవి నాకు స్పష్టంగా తెలుసు.
కానీ నాటి దినాల్లో మా ప్రక్కూరు తాళ్ళూరు నుండి అటు నుండి వచ్చినటువంటి వాళ్ళు భోజనం వారి కెపాసిటీకి మించి తీసుకొస్తారు. ఆ రాగి సంగటి నలుగురు తినడానికి అయితే ఒక గంప నిండా తెచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. గంప నిండా రాగి ముద్దలు పెట్టుకొని ఆ మోటబావుల దగ్గరకు తీసుకొచ్చేవారు. భోజన సమయం అయ్యేసరికి వారు ఆ మోట దిన్నెల మీద ఎక్కి చుట్టూ చూసేవారు, కేకలేసి రే రే అన్నం తింటారా, రండి రండి ఉన్నది రండి. చాలామంది వెళ్ళేవాడు. వెళ్ళి మరి ఆ దినాల్లో ప్లేట్లు స్పూన్లు ఇది నేటి కల్చర్ కదా, చేతిలో పెట్టుకొని ఈ ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో దాన్ని తినే దినాలు. ఒకవేళ కండవ ఉంటే ఇట్స్ ఏ లగ్జరీ, కండవలో పెట్టుకొని కండవను తడుపుతారు. ముందు మీకు ఈ అనుభవాలు తెలిసి ఉండకపోవచ్చు. కండవను తడుపుతారు, అన్నం దానికి అతుక్కోదు తడిపినందువల్ల. ఆ కండవేట పెడితే ఒక ముద్ద వాళ్ళు వేసి కొంచెం చింతకాయ పచ్చడో ఏదో వేస్తే సంతోషంగా, ఎంత హ్యాపీనెస్. ద ప్రొవైడర్ ఎన్ని దీవెనలు దొరుకుతాయో ప్రొవైడర్కి ఎక్కువగా సర్ప్లస్ వండుకొచ్చి ఎవరొకరు ఉంటారు పెడదాంలే అని చెప్పి నలుగురు పనులు చేస్తుంటే మరి ఎక్కువగా గంప నిండా పెట్టుకుని వస్తే ఆ సంగటి. సో ప్రొవైడర్ విషయంలో ఆకలిగొన్న వారు ఎంత కృతజ్ఞతతో ఉంటారో వర్ణించలేనటువంటి విషయం, వర్ణించలేనటువంటి. సో ఆ రోజున మధ్యాహ్నం తిన్నాడంటే ఇక రాత్రికి లేకపోయినా పర్వాలేదు, అది నాటి దినాలు. ఇక్కడ సేమ్ సిట్యుయేషన్, రాత్రంతా లేదు, మరి రావడమే ఏదన్నా చేపలు పట్టుకుని వండుకుని తిందామని వచ్చారో కాల్చుకుని తిందామని వచ్చారో కానీ వారు వచ్చారు, భోజనం లేదు, సింపుల్గా చెప్పారు, లేదు లేదయ్యా లేదు లేదు లేదు. యేసు ప్రభువారు ఎట్ దట్ సిట్యుయేషన్, అటు మానసిక ఒత్తిడి భౌతిక ఒత్తిడి రెండు ఉన్నాయి. భౌతికంగా ఆహారలేమి వాళ్ళు తిన్నారు. 5,000 మందితో కూడిన మహాజన సమూహానికి 5 రొట్టెలు 2 చేపలు పంచితే 12 గంపలు మిగిలినాయి, తల ఒక గంప మిగిలింది ఆ 12 మంది. దే ఎక్స్పీరియన్స్డ్. యేసు ప్రభువారు తమతో ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఏ రీతిగా హౌ హీ ప్రొవైడెడ్ ఫుడ్, ఈవెన్ వాక్యబోధ ట్రైనింగే కాకుండా మంచి భోజనాలు సకాలానికి ఏ రీతిగా అందాయో వాళ్ళకి గుర్తే. ఇబ్బంది పడుతున్నారు. యేసు ప్రభువారు అన్నాడు, మీ కుడి వైపున వేయండి అయ్యా వల. ఇట్ వాజ్ అన్యూజువల్. ఎక్కడ గలిలయ సముద్రంలో కుడివైపుకు, అంటే తాము ఇట్లా ఉండగా కుడివైపుకు వల వేయడం అన్యూజువల్. వారి అలవాటు ఏంటంటే ఈ ఫిషర్మెన్కు ఎడమవైపు అది వల ఇసిరి కుడి చేత్తో లాక్కోవడం వాళ్ళకి అలవాటైనటువంటి. ఎడమవైపు వల విసిరి నీళ్లలో కుడి చేత్తో దాన్ని గట్టిగా లాక్కోవడం. ఇప్పుడు యేసు ప్రభు వారు సలహా ఇచ్చాడు, ఇంకా వాళ్ళు కనుక్కోలేదు కానీ ఆయన యేసు ప్రభు వారని కుడివైపు వేయమన్నాడు. కుడివైపు ఏంటి, ఇక్కడ ఈ గలిలయలో బోటు మీద ఉన్నోడెవడు కుడివైపుకి వేయడే అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కుడివైపు వేసే అలవాటు ఈ రివర్సల్ సైడ్. యేసు ప్రభు సలహాలన్నీ అట్టాగే ఉంటాయి, అబ్నార్మల్గా ఉంటాయి. మనం ఒకసారి లూకా సువార్త మనం చూద్దాం. 5వ అధ్యాయంలో లూకా సువార్త ఇంకొక కాంటెక్స్ట్ నేను మీకు చూపించాలని 4వ వచనంలో, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే 5వ వచనంలో, కానీ మాకేమియు దొరకలేదు. ఒక మాట అంటాడు, అయినా కూడా నువ్వు పెద్దవాడివి చెప్పావు కదా, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. సేమ్ సిట్యుయేషన్. కుడివైపుకి ఏమంటాడు ఇక్కడ, కుడివైపుకి ఏమంటే మరి అది అన్యూజువల్, అంటే వారి యొక్క సాంప్రదాయము అది కాదని మనము తెలుసుకున్నాం. కానీ సాంప్రదాయము కానటువంటి దిక్కులో వారు వల వేయడం, వారు అలాగున వేయగా 6వ వచనం 2వ భాగం, చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. యేసు ప్రభు వారి యొక్క డైరెక్షన్ ఇన్ దట్ ప్లెంటీనెస్ దొరికిపోయినాయి. వారి యొక్క మరి పనిలో యేసు ప్రభు వారు ఆ పనిలో కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎంపిక చేసుకున్న పనిలో కూడా ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్లో మరి సమృద్ధి కనబడినది. ఇది చూశాడు. యేసును ప్రేమించిన శిష్యుడు చూసి పిల్లలారా అని పిలిచాడు, ఒక డైరెక్షన్ ఇచ్చాడు. దట్ హ్యాస్ బీన్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్షన్. యేసు నుండి వచ్చేటువంటి ఆ నడిపింపు అది తప్పకుండా విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. మన నిర్ణయాలు మనకుంటాయి. మన నిర్ణయం తీసుకుని ఆయన్ని ఆహ్వానిస్తాం. ప్రభువా, మేము నిర్ణయం తీసుకున్నాం, నువ్వురా నాతో ఉండు అని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి నీ నిర్ణయ ప్రకారం నడిపిస్తాడు కూడా. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, నేను చెప్పానా ఎవడెళ్ళమన్నాడు చేపలకి, ఆకలితో మీరే చావండి, నన్ను అడగలేదు కదా మీరు అన్న మాట అనలేదు. వారు ఎంచుకున్నటువంటి దారిలో ప్రభు ఆ దారిలోనే విజయాన్ని ఇచ్చాడు. అది గమనించాడు యేసు ప్రేమించిన శిష్యుడు, అనగా రైటర్ ఆఫ్ దిస్ గాస్పల్ యోహాన్ గమనించి ఆయన ప్రభు సుమి అనగానే శిష్యుడు మరి పేతురు, జనాల్ని అందరిని ఎంటబెట్టుకుని వచ్చినాడు పేతురు, తెచ్చిన టీముని ఆ పడవలోనే వదిలిపెట్టి మరి ఈ చేపలు పట్టేటప్పుడు నాకులాగా కోటు అవి వేసుకుని పట్టరు. ఎందుకంటే వస్త్రాలు అడ్డం అసలు నీళ్లలో. అందుకని ఏయో పొట్టి వస్త్రాలు వేసుకుని దిగుతారు. పేతురు కూడా అలాంటి వస్త్రం ఉన్నప్పుడు ప్రభువు ముఖం చూడాలంటే ఆయన గొప్పవాడు, మాస్టర్, లార్డ్, ఆయన ఎదుట హాఫ్ నేకెడ్గా నిలబడడం అస్సలు అది కుదరదు. అందుకనే మరి తన పై వస్త్రాన్ని తీసుకొని, ఇంగ్లీష్లో చూస్తే ర్యాప్డ్ అరౌండ్ హిమ్, తనకి శుభ్రంగా చుట్టుకున్నాడు. అంటే ప్రభు గౌరవం చూపాలి కదా ప్రభువుకు. కొన్ని స్థలాల్లో నేను చెప్తుంటాను మా స్టూడెంట్స్కి కానీ విశ్వాసులకు కూడా చొరవ ఉంటే చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు బంగారు గొలుసులు చేసుకుంటారు మగవాళ్ళు. అది కనపడాలంటే ఒక గుండి తీయాలి. ఆ బంగారు గొలుసు చూపించడానికి ఒక గుండి తీసి తిరుగుతూ ఉంటారు. నేను చెప్తాను, దేవుని సన్నిధిలో మాత్రం ఆ పని చేయాలి. వీలంత వరకు విత్ ఫార్మల్ డ్రెస్, ఇది గౌరవ సూచన. ఇక్కడ కూడా పేతురుకు క్వశ్చన్ ఆఫ్ రెస్పెక్ట్ ఇష్యూ వచ్చింది. నేను ఈ వలలు వీటిలో ఉన్నప్పుడు నేను ఇట్లున్నాను, కానీ
ప్రభు వచ్చి ఒడ్డు దగ్గర ఉంటే నేను ఇట్లా ఎలాగని వెంటనే పై వస్త్రాన్ని ర్యాప్ చేసుకుని చుట్టుకొని దూకి ప్రభు దగ్గరకు రానివచ్చు. ప్రభు అడిగాడో లేదు, నువ్వేనా ఈ జనాలను వేసుకొచ్చింది పేతురు అని అడగలేదు. ఆ మాట చెప్పడం కూడా సిగ్గుకరం. నేనేనయ్యా, నాది తప్పు, పొరపాటు. వాటి విషయాల్లో యేసు ప్రభు వారు అడగల, నీ ఘనకార్యమా బాబు అని అడగలేదు. కానీ మరి అక్కడ చిన్న ఇది జరిగినది. ఆకలిగొని ఉన్నారు. ఫుడ్ ఈజ్ రెడీ. నిప్పులు ఉన్నాయి. చేపలంటే గలిలయ సముద్రంలో చేపలు దొరుకుతాయి. మరి రొట్టె, గాడ్స్ ప్రొవిజన్. అక్కడ రొట్టెలు దొరకవుగా, గలిలయ సముద్రంలో చేపలు అయితే దొరుకుతాయి. అది గాడ్స్ ప్రొవిజన్. వారి కష్టము, దేవుని సహాయము రెండు కలిస్తే తృప్తి. రొట్టెకు అక్కడ ప్రొవిజన్ లేదు, అది దేవుడు తాను తన మహిమ చొప్పున సిద్ధపరిచినాడు రొట్టెను. ఇవి చేపలు, వీళ్ళు పాపం తీసుకురాని చేపలు అంటాడు యేసు ప్రభువారే. ఈ మాట అంటాడు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా మరలా సీమోను పేతురు దూకెళ్ళాడు. యేసు ప్రభు మాట ప్రకారం మళ్ళీ నీళ్ళలో దూకి అక్కడికి వెళ్ళాడు. 200 మూరల దూరంలో ఉన్నది. 200 మూరలు అని అంటాడు. 200 అంటే 200 మూరల దూరం. 200 మూరలు అంటే గజానికి 3 మూరలు వేసుకుంటే అప్పుడు ఎన్ని గజాలు? 60 గజాలు అవుతాయో, 60-70 గజాలు. 60-70 గజాల దూరాన్ని మరి వెళ్ళి లాక్కుని వచ్చారు, పేతురే వచ్చారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే 12వ వచనంలో యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచి పెట్టెను, చేపలు కూడా పంచి పెట్టెను. సో ఆ సమయంలో యేసు ప్రభు వారు, పునరుద్ధానుడైన యేసు వారితో సహవాసం. ఆ సహవాసము మరి వారు ఆకలిగొని ఉన్నారు. నిప్పులు ఉన్నాయి. మరి గలిలయ ఒడ్డున నిప్పు దొరుకుద్దేమో మనకి తెలియదు. నిప్పులు ఉన్నాయి. మరి ఈ చేపలు, రొట్టె బాగా హాట్గా వారికి పంచి పెట్టారు. వారు తృప్తిగా తిన్నారు. ఇక్కడ అనదర్ సింబాలిక్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, వాళ్ళు పట్టుకొని లాక్కొచ్చినటువంటి చేపలు 153 అంట. ఇక్కడ కౌంట్ చెప్పడం మనం చూస్తాం 11వ వచనంలో. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నను. కౌంట్ ఆఫ్ ఫిష్ ఏమిటి అని అంటే, కొందరు కామెంటేటర్స్ అంటే వ్యాఖ్యాన కర్తలు వారు భావించిన వారిలో విలియం బార్క్లే అనేటువంటి ఒక కామెంటేటర్, విలియం బార్క్లే, ఆయన రాస్తాడు. ఏమంటాడంటే, గలిలయ ఆ సముద్రంలో మొత్తం 153 రకాల ఫిష్ ఉంటుందట. ద టైప్స్ ఆఫ్ ఫిష్, 153 రకాల చేపలు ఉంటాయంట. ఒక్క రకం కూడా వదలకుండా 153 రకాలు దానిలో వచ్చినాయి. మనకన్నీ తెలియకపోవచ్చు, అన్ని రకాలు. గోదావరి వాళ్ళకి తెలుసు కొంత, వాళ్ళకి ఎన్నెన్నో పేర్లు చెబుతారు ఆ ప్రాంతంలో. మాకు కాలేరు అనే ఊరు వెళితే అక్కడ పాస్టర్ గారు ఈ సీ ఫుడ్ 8 పూటలు తిన్నది తినకుండా 8 రకాల కూరలు పెట్టాడు. ఇవే
చేపల్లో రకాలు, రొయ్యల్లో రకాలు, పీతల్లో రకాలు, ఆ, చాలా రకాల కూరలు పెట్టారు. నా వెంట వచ్చిన వాళ్ళు మరి కొంచెం భయపడ్డారు, ఇది తింటే ఏమన్నా ఎలర్జీ వస్తుందా, అది తింటే. నేనైతే ప్రార్థన చేసుకుని అన్నీ తినేశాను. అన్ని రకాలు చేపలు ఉంటాయి. గలిలయలో ఇంకెన్ని రకాలు ఉన్నాయంటే ఆ కామెంటేటర్ ప్రకారం, విలియం బార్క్లే ప్రకారం 153 రకాల చేపలు ఆ గలిలయలో ఉంటాయట. ఏంటి సందేశం ఏంటి? అబ్బాయి, నేను చేపలు కాదు, మనుషుల పట్టు జాలర్లుగా నేను చేస్తానని మిమ్మల్ని పిలిచాను. మీరు మళ్ళీ వెనక తిరిగి చేపలు పట్టే జాలర్లు అవుతున్నారు. మిమ్మల్ని ఏ గ్రేట్ కమిషన్ అగైన్, గో ఇన్ టు వరల్డ్, లోకంలోకి వెళ్ళండి. ఏ జాతిని విడిచిపెట్టవద్దు. ఎన్ని జాతులు ఉన్నాయో ఆ జాతులన్నీ సంఘం అనే వలలోకి రావాల్సిందే. ప్రభు రాజ్యం అనే వలలోకి అందరూ రావాల్సిందే. ఎట్లొస్తారు? మీరే సాధనాలు. నేను మీకు ఐ విల్ గైడ్ యూ, హెల్ప్ యూ. మీకు నడిపింపు నేను ఇస్తాను. ఎటు వాళ్ళ వేయాలి, ఎటు వాళ్ళ తీయాలి, ఆ నడిపింపు నాది. కానీ సాధనాలు మీరే. నేటి స్వార్థీకరణలో కూడా కొన్నిసార్లు నిరాశపడతాం. మనకు తెలుసు కదా, నెల్లూరు, మనకు మద్రాసు నుండి నెల్లూరు వచ్చారు బ్యాప్టిస్ట్ మిషనరీస్, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్. ఏం సక్సెస్ కాలేదు. అమెరికాలో పంపినటువంటి వారి హోమ్ బోర్డు వారు వైండప్ చేయమన్నారు. ఎందుకయ్యా అనవసరంగా డబ్బులు దండగా దక్షిణ ఇండియాకి వెళ్ళారు, సర్దుకుని రండి. కానీ ఇంకొక అటెంప్ట్ చేస్తాం సార్, ఇంకొక అటెంప్ట్ జువెట్, ఇంకొక అటెంప్ట్ అవకాశం ఇవ్వండి, నేను క్లౌన్ వెంట పెట్టుకుని వెళ్తాను, ఇంకొక అటెంప్ట్. అటు నుంచి ఒంగోలు వచ్చారు. ఇందాక అనిల్ కుమార్ గారు ప్రార్థన చేశారు. 2222 ఒక రోజు. ఆ ఒక్కరోజే కాదుగా, ఆ పరంపర కొనసాగింది. ఆ బాప్తిస్మాలు, కన్వర్షన్స్. అంటే వీళ్ళు నిరాశ కలిగి వైండప్ యువర్ మిషన్ అని అన్నారు. బర్మాకి వెళ్ళిపోండి, అక్కడ బాగుంటుంది. అదోనిరామ్ జడ్సన్ వాళ్ళు అటు వెళ్ళారు, గో అండ్ జాయిన్ దేర్ అని అన్నారు. ఇక ఎక్కడొద్దు, డబ్బులు దండగా అన్నారు. కానీ వన్ అటెంప్ట్, మేము వెళ్తాం, ఒక ప్రయత్నం చేస్తాం. విపరీతమైనటువంటి రీతిగా విశ్వాసులు దేవుని రాజ్యం అనే వలలోకి రాబట్టబడ్డారు. ఇట్ విల్ బి ఇన్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క పద్ధతిలో ముందుకు వెళుతూ ఉంటే సంఘము తగిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కావున సంఘాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాం. విశ్వాసులమైన మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఓపికతో ప్రభు వైపు చూచు మనం ముందుకు సాగుదాం. వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో తుది విజయము దేవునిదే. మనలను విజయం వైపు నడిపించువాడే కానీ నిరాశలో, నిస్పృహలో, అపజయములోనికి నెట్టివాడు మన దేవుడు కాదు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ఈ సాయం వేళలో మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి నాయనా. మేము మా తండ్రి మానవ రీతిగా మా ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నప్పటికీ మా తండ్రి, మా స్వభావం అప్పుడప్పుడు బయటపడుతుంది. కానీ మా స్వభావాన్ని బట్టి మీరు మమ్ములను నాయన ఖండించువారు కాదు, శిక్షించువారు కాదు. మా వెంట వస్తూ మమ్మల్ని విజయం వైపు నడిపించు దేవుడు అని మాకు తెలియజేసి ఉన్నాం. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. మేమును ఓపికతో ముందుకు సాగు భాగ్యము, విశ్వాస జీవితంలో ముందుకు నడుచు భాగ్యం మాకిమ్మని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం అందరము లేచి నిలువబడి ఉండగా ఒక పాట పాడుచూ ఉండగా కానుకలు స్వీకరింపబడతాయి. సలోమి వచ్చి ఒక పాట, ఒక వచనం, పల్లవి వచనము వారు నడిపిస్తారు.